హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి నేను హైదరాబాద్ నుంచి దిల్సుఖ్నగర్ వెళ్తుంటే దారిలో మా ఒక బ్రదర్ కనిపించాడు. ఆ బ్రదర్ పేరు వచ్చేసి మాదీన్ హుసేన్. ఈయన వచ్చేసి మక్కా సౌదీ అరేబియా అనేసి వెళ్తున్నాడు అంట. ఎందుకు వెళ్తున్నాడు అంటే ఈయన ఒక ఇస్లాం గురించి ప్రజలకి చెప్పడానికి, శాంతి భద్రతల గురించి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేది వెళ్తున్నాడు. ఈయన తెలంగాణ ప్రజలని చాలా మంచి వాళ్ళని చెప్పేసి చెప్తున్నాడు. ఈయన ప్రయాణం వచ్చేసి మన వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ అయింది. దాదాపు 26 కంట్రీలు దాటుకుంటూ మొత్తం సౌదీ అరేబియా అనేది చేరుకుంటాడంట. ఈ రోజు వచ్చేసి ప్రజెంట్ ఈయన హైదరాబాద్ హయత్ నగర్ లో ఉన్నాడు. ఈ ప్రదేశాల్లో కూడా ఈయన కనిపించినట్లయితే మీ ద్వారా ఎంత సాయం అయితే అంత సాయం, వాటర్ ద్వారా గానో జ్యూస్ ద్వారా గానో కాకపోతే ఏ విధంగానైనా ఇతనికి సహాయం చేయగలరని చెప్పేసి కోరుతున్నాను. అతను ఎందుకు స్టార్ట్ చేస్తున్నాడు ఈ జర్నీలో, मुख्य कारण ఏంటి అనేది ఆయన్ని తెలిసి అడుక్కుందాం. भाई आप ये जो है ना जर्नी कैसे से कर रहे हैं आप? मैं कलकत्ता से स्टार्ट किया और मैं हज के लिए जा रहा हूँ सऊदी अरबिया। हज के लिए जा रहे हैं? अच्छा, सबसे पहले अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व जी बरकातहू। वालेकुम सलाम। जी, तो सभी लोगों को मेरे को सलाम है। आप लोग सलाम का जवाब दीजिए। और मैं जो रास्ते पे जा रहा हूँ अभी, यहाँ से लगभग जो है 10 से 15 किलोमीटर होंगे हैदराबाद। हाँ, इसके इतना बाद रही है। मैं पुणे से मुंबई की तरफ जाऊंगा, हाजी अली जो दरगाह है उस तरफ जाऊंगा। वहाँ से फिर मैं राजस्थान की तरफ जाऊंगा। कौन सी कंट्री लगता है? बांग्लादेश, अफगानिस्तान? नहीं, नेपाल से, नेपाल, भूटान हो गया, चाइना हो गया, अफगानिस्तान हो गया। ओके। इस तरह से टोटल 26 कंट्री होते हुए मैं सऊदी अरब की जा रहा हूँ। आज के కంట్రీస్ పార్ చేసుకుంటూ మన సౌదీ అరేబియా అనేది వెళ్తాడంట. ఈయన ప్రయాణం వచ్చేసి దాదాపు 1100 రోజులు, అంటే ఒక రోజులు అనేది ఈయన ప్రయాణం అనేది పెట్టుకున్నాడు. గైస్, ఇలాంటి వాళ్ళ కోసం మనం ముఖ్యంగా చాలా అంటే చాలా హెల్ప్ అనేది చేయాలి. ఈయన పేజ్ ని ఫాలో అవ్వండి, అదే విధంగా నా పేజ్ ని కూడా ఫాలో అవ్వండి. గైస్, మొత్తానికి అయితే మనం బ్రదర్ ని కలిసి మొత్తానికి బ్రదర్ని నా వంతు సహాయం అనేది నేను చేసి వెనక కనిపిస్తుంది కదా రాఘవేంద్ర హోటల్లో భోజనం కూడా చేపించేసి బ్రదర్ వచ్చేసి ఈ నెల 21 వరకు హైదరాబాద్లోనే ఉంటాడంట. మీరు ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే హెల్ప్ చేయవచ్చు. అదేవిధంగా ఈ వీడియోని ఎక్కువ షేర్ చేయండి, ఎందుకంటే పాపం బ్రదర్ వచ్చేసి దాదాపు 26 కంట్రీలు అంటే మామూలు విషయం కాదు. అందుకనే ఈ బ్రదర్ ఎక్కడ కనిపించినా సరే మీ వంతు సహాయం అనేది డబ్బు పరంగా కానీ లేదా ఇంకేదైనా పరంగా కానీ బ్రదర్కి హెల్ప్ చేయండి. ఈ బ్రదర్ ఇన్స్టా ఐడి పేరు వచ్చేసి నేను మెన్షన్ చేస్తాను. ఈయన వచ్చేసి మాజిదుల్ హక్ అని వస్తుంది. ఈయనని సపోర్ట్ చేయండి. ఈయన బయోలో ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే అమౌంట్ పరంగా కానీ ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే బ్రదర్కి హెల్ప్ చేయండి ఖచ్చితంగా. అదేవిధంగా ఇలాంటి ఎన్నో వీడియోలు అనేది మనం పనికిమాల వీడియోలు అన్నీ షేర్ చేస్తూ ఉంటాం. ఈ ఒక్క వీడియో షేర్ చేయండి. ఒక్కసారి ఊహించండి గైస్, 1100 రోజులు అంటే మామూలు విషయం కాదు. ఇంట్లో పిల్లల్ని, అమ్మని, నాన్నని ఇచ్చిపెట్టి దాదాపు ఆయన అంత దూరం వెళ్తున్నాడు కాబట్టి మీ వంతు సహాయం అనేది మీరు చేయాలి ఖచ్చితంగా. నేను బ్రదర్తో పాటు కొద్దిగా వాకింగ్ చేస్తూ అంత దూరం వరకు వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. మీరు కూడా సహాయం చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే బ్రదర్, ठीक है भाई, फिर मिलेंगे इंशाल्लाह नेक्स्ट टाइम. हमारी ऑडियंस के, हमारे पब्लिक तेलंगाना के वालों की तरफ से तुम्हारे को అందరికీ సలాం పెడుతున్నాడు. మీరు కూడా థ్యాంక్స్ పరంగా చెప్పండి. ఈయనని ఎక్కడ కనిపించినా సరే మీకు ఏ విధంగా అంటే ఆ విధంగా ఈయనకి సహాయం చేయండి. ఓకేనా గైస్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. రైట్.